నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ భేటీ నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్పై గులాబీ బాస్ ఏ రేంజ్లో విరుచుకుపడుతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే ఇతర బలమైన రాజకీయ పార్టీలను కూడగట్టేందుకు కేసీఆర్ సాగిస్తున్న ప్రయత్నాలు చాప కింద నీరులా చకచకా జరిగిపోతున్నట్లే కనిపిస్తున్నాయి. ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా తృతీయ కూటమి ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు. తామే బీజేపీకి ప్రత్యామ్నాయమని బెంగాల్ టైగర్ మమత బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం కానున్నారా? మమతా బెనర్జీ సహకారంతో మోడీని ఢీకొడతారా? థర్డ్ ఫ్రంట్ సౌత్ ఇండియా బాధ్యతలు దీదీ కేసీఆర్కు అప్పగించనున్నారా? కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీపై పోరు మరింత తీవ్రం చేస్తేనే మళ్లీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ డిసైడ్ అయిపోయారా అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు అదే సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. అందుకే గత కొన్నాళ్లుగా కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య తరచుగా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు గులాబీ బాస్. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై గట్టిగా విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులకు కారణం కేంద్ర ప్రభుత్వమే అన్న విషయాన్ని పదే పదే హైలైట్ చేస్తున్నారు కేసీఆర్. బీజేపీపై పోరు మరింత తీవ్రతరం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మోదీకి వ్యతిరేకంగా అడుగులు వేస్తోన్న కేసీఆర్ దేశంలోని ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపనున్నట్లు ప్రచారం సాగుతోంది. నార్త్ ఇండియాలో కీలక నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీని కలుపుకుని మూడో ప్రత్యామ్నాయం లక్ష్యంగా ముందుకు సాగితే మోదీని గద్దెదించడం పెద్ద కష్టమేమీ కాదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీల ఐక్యతకు బీజేపీయేతర కాంగ్రెసేతర పక్షాలను ఐక్యం చేసే కథ నడిపించడానికి తెర వెనుక ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేక పార్టీలతో జత కట్టనుందా? మమతా బెనర్జీ ఫ్రంట్ వైపు చూస్తోందా? ఇలాంటి అనేక సందేహాల నడుమ స్టాలిన్తో కేసీఆర్ భేటీ అంశం సరికొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడడానికి రాజకీయ చర్చలు జరుగుతున్న సమయంలో స్టాలిన్ కేసీఆర్ భేటీ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకేకు మద్దతు సహకారం ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు దగ్గర కావడం మరింత ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చల్లో భాగంగా కరుణానిధితో భేటీ అయ్యారు కేసీఆర్. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు స్టాలిన్ను కలిశారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రుల స్థాయిలో కేసీఆర్ స్టాలిన్ తొలిసారి భేటీ నేపథ్యంలో మరోసారి థర్డ్ ఫ్రంట్ గురించి దేశవ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ 3 ఏళ్ల క్రితం ఒక ప్రయత్నం చేశారు. అది విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నానికి మమతా బెనర్జీ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొన్ని పార్టీల నేతలతో ఆమె భేటీ అయ్యారు. ప్రత్యక్షంగా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతృత్వంలోని కూటమిలో భాగస్వామి కాకుండా స్వతంత్రంగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు మమతా బెనర్జీతో కలిసి అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ధాన్యం రగడ సందర్భంగా కేసీఆర్ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దెదించాలని, కేంద్రం నిర్ణయాలపై వేటాడుతామని ప్రకటించారు. ఇక కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోతానని, బీజేపీని ఓడించడానికి దేశం మొత్తాన్ని ఏకం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో స్టాలిన్ కేసీఆర్ల భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. స్టాలిన్ రాజకీయంగానే కాకుండా సైద్ధాంతికంగా కూడా బీజేపీకి వ్యతిరేకి కాబట్టి సహజంగానే మోదీపై పోరుకు తాను తప్పకుండా కలిసి వస్తారు. జీఎస్టీ చెల్లింపులో దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత,
నీట్ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం, నదీ జలాల పంపకాలు, విద్యుత్ చట్ట సవరణ బిల్లు లాంటి రాష్ట్ర సమస్యలు, థర్డ్ ఫ్రంట్ విషయం, ఉమ్మడిగా బీజేపీని ఎదుర్కొనే అంశానికి సంబంధించి వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు దేవేగౌడ, కుమారస్వామి, నవీన్ పట్నాయక్ లాంటి ముఖ్య నేతలను కూడా కేసీఆర్ త్వరలో కలిసి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ సీఎం జగన్ అటు బీజేపీతో సఖ్యత కొనసాగిస్తారా, లేదంటే మమతా కేసీఆర్ల కూటమిలో చేరతారా అన్నది తేలాల్సి ఉంది. దక్షిణాదిన తటస్థంగా ఉంటూ వస్తోన్న పార్టీగా జాతీయ స్థాయి రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు గుర్తింపు ఉంది. అయితే నేరుగా ఎన్డీఏలో చేరకపోయినప్పటికీ కేంద్ర బీజేపీతో సఖ్యత మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. అందరూ భావిస్తున్నట్లుగానే కేసీఆర్, స్టాలిన్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లాంటి నేతలు మూడో కూటమిగా ఏర్పడితే వైఎస్ జగన్ అందులో కలుస్తారా లేదా అనేది చర్చనీయాంశమే. జగన్కు కేంద్రాన్ని ఎదిరించే సత్తా లేదని ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్లో జగన్ కలుస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. టీఆర్ఎస్, డీఎంకే రెండూ బీజేపీకి వ్యతిరేక పార్టీలే. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ఏపీ, కేరళ, తమిళనాడులో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిపై దక్షిణాది రాష్ట్రాల నుంచే రాజకీయంగా ప్రత్యామ్నాయ కూటమిని తెర మీదకి తీసుకురావాలనేది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. కర్ణాటక మినహాయిస్తే దక్షిణాదిన ఉన్నవన్నీ బీజేపీయేతర ప్రభుత్వాలే కావడం, వ్యవసాయం రైతులతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల ధాన్యం సేకరణ అంశానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ మద్దతు ఇస్తారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమతో కలిసి వచ్చే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల మద్దతు కూడగట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురావాలన్నది కేసీఆర్ ముందున్న యాక్షన్ ప్లాన్గా చెబుతున్నారు. అటు నార్త్లో కూటమిని బలపరిచే బాధ్యతను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి జాతీయ అధ్యక్షురాలిగా మమతా బెనర్జీ, కన్వీనర్గా కేసీఆర్ వ్యవహరిస్తారని, ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో మోదీని గద్దెదించడమే లక్ష్యంగా వీరి ప్రయాణం సాగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎందుకు కేసీఆర్ మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు? ఈ 7.5 ఏళ్లలో నిధుల విషయంలో తెలంగాణకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా స్పందించిన కేసీఆర్ ఇప్పుడెందుకు బీజేపీపై యుద్ధం ప్రకటించారు? యాంటీ బీజేపీ లక్ష్యంగా దూసుకువెళ్తున్న కేసీఆర్ అనుకున్న లక్ష్యం సాధిస్తారా? కొడుకు కేటీఆర్ సంగతి ఏంటి? ఎప్పటి నుండో తెలంగాణకు నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని స్వయంగా కేసీఆరే పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. అయితే గులాబీ బాస్ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ మోదీని టార్గెట్ చేయలేదు. ఇప్పటికిప్పుడు బీజేపీని టార్గెట్ చేయడానికి తెలంగాణలో కమలం పార్టీ బలపడడమే కారణమంటున్నారు పరిశీలకులు. హుజురాబాద్ ఓటమితో బీజేపీని టార్గెట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్పై రేవంత్ రెడ్డి లాంటి నేతలు బీజేపీ అడుగులకు మడుగులెత్తుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తూ ఢిల్లీ లెవెల్లో మాత్రం మోదీ ప్రభుత్వంతో దోస్తీ చేస్తున్నారన్న విమర్శలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం విషయంలో మౌనంగా ఉంటూ తెరచాటున సహకరించారని ఆరోపణ ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి తరువాత నుండి తన గళంలో జోరు పెంచారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలోనే బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచుకుంటూ పోయారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్. యాసంగి బియ్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు కూడా చేశారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందన్న అర్థం వచ్చేలా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలు ఇప్పటికిప్పుడు తీసుకున్నవైతే కావు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలను ప్రైవేటీకరించడం, అమ్మే అంశం చాలా రోజుల నుంచే నడుస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికిప్పుడు పెరిగినవి కావు. ప్రస్తుతం టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ఎదుగుతుందని స్పష్టంగా కనిపిస్తోంది.
అలాగే కేంద్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. దీంతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చే ప్రమాదం ఉండడంతో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బీజేపీకి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కేసీఆర్ పరిస్థితి ఒకప్పటిలా లేదు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఎంగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. మొదటి 5 ఏళ్లు దేశం గర్వించే అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి అబ్బురపరిచేలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి ప్రజల మనసులు చురగొన్నాడు. రైతులకు పెద్దపీట వేశారు. సంక్షేమ జల్లు కురిపించారు. కేసీఆర్ పనితనానికి మెచ్చి తెలంగాణ ప్రజలు 2వ దఫా అవకాశం ఇచ్చారు. అయితే 7.5 ఏళ్ల కాలంలో తెలంగాణ ఎటువైపు పయనించింది, అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాలపై దృష్టి పెడితే మాత్రం ప్రజలు కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 7.5 ఏళ్లలో అధికార పార్టీగా పూర్తి రాజకీయ అజెండాని అమలు చేస్తోంది గులాబీ పార్టీ. అత్యుత్సాహంతో ఇచ్చిన కొన్ని హామీలు అటకెక్కినా కొన్ని పథకాలను మాత్రం ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. పార్టీ ప్రభుత్వం దాదాపు వన్ మ్యాన్ షో అన్న ముద్ర అయితే చెరిగిపోలేదు. వారసుడు కేటీఆర్ను ఇంకా ప్రజలు పూర్తి స్థాయిలో అధినేతగా గుర్తించడం లేదు. కొడుకు కేటీఆర్ను సీఎంను చేయాలన్న కోరిక గులాబీ బాస్కు అలాగే ఉండిపోయింది. అభివృద్ధి సంక్షేమాలను బ్యాలెన్స్ చేసుకోవడంలో మాత్రం కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల పేదలకు 3 ఎకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటింటికి తాగునీరు, ఇలా టీఆర్ఎస్ పథకాల జాబితా చాలా కనిపిస్తుంది. కానీ ఆచరణ సాధ్యం కాని ఈ పథకాలు ఎంతవరకు వచ్చాయంటే సంతృప్తికరమైన సమాధానం దొరకదు. దేశంలో నరేంద్ర మోదీ హవా ప్రారంభమైన తరువాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్లమెంటులో సంఖ్యాపరంగా చూసుకుంటే ప్రాంతీయ పార్టీల స్థాయికి తగ్గిపోయింది. ఈ తరుణంలో బీజేపీ కాంగ్రెసేతర పార్టీలను కూడబలుక్కుని ముందుకు సాగితే జాతీయ స్థాయిలో చక్రం తిప్పొచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా టీఆర్ఎస్ వర్గాల్లో చాలా కాలం నుండే ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగు నేల నుండి ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ద్వారా జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేవేగౌడ సమయంలో చంద్రబాబు జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీల భూమికను పోషించారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలకు శ్రీకారం చుట్టి మోదీని ఢీకొట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పగ్గాలను కేటీఆర్కు అప్పగిస్తారని తెలుస్తోంది. త్వరలోనే కొడుకు కేటీఆర్కు పార్టీ పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కేటీఆర్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపి జాతీయ రాజకీయాల్లో తాను చక్రం తిప్పాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. కొనసాగుతుంది. ఎక్కడ కూడా మేము ఆపలే. ఇవాళ నేను మాట్లాడిన దాంట్లో కూడా ఆ ప్రభుత్వం దిగిపోయేదాకా మా పోరాటం ఉంటుందని, మా రైతులు వరి వేసుకునే అనుమతి ఇచ్చే ప్రభుత్వం రావాలని, మా రైతులు వరి పండిస్తే ఆ వరిని కొనే ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ వరి కొనని, బియ్యం కొనని, వరి వేయనియని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని మేము కోరుతున్నాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా సుపరిచితమే. దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకం చేసి మోడీపై యుద్ధం ప్రకటించాలన్న ఆలోచన దీదీకి ఏనాటి నుంచో ఉంది. అయితే 2024 ఎన్నికల నాటికి ఆ ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలని బెంగాల్ టైగర్ పావులు కదుపుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు దీదీ. కేసీఆర్, స్టాలిన్, జగన్ లాంటి బలమైన నేతలను కలుపుకుని మోడీకి ఎదురెళ్లాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాలు మోదీ వర్సెస్ దీదీగా మారనున్నాయా? మమతా టార్గెట్ ఢిల్లీ పీఠమేనా? దేశ రాజకీయాలపై దీదీ ఫోకస్ పెంచడం దేనికి సంకేతం? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలను శాసించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మోదీపై కేసీఆర్ కంటే ఎక్కువ కోపం దీదీది. ఎన్డీఏను ఓడించడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆమె ఆల్రెడీ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఇచ్చిన ఊపుతో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన దీదీ కాంగ్రెస్ స్థానాన్ని తృణమూల్ భర్తీ చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఆ మధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
కానీ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ హ్యాట్రిక్ విజయం తర్వాత మమత ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చింది. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్తో కలవాల్సిన అవసరం లేదని, అసలు కాంగ్రెస్సే అవసరం లేదని అంటున్నారామె. యూపీఏనా, అదెక్కడుంది అని ప్రశ్నించి తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. బెంగాల్ ఎన్నికల్లో మమతకు బ్యాక్ బోన్గా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమిని అధికారంలోకి తీసుకువచ్చి మమతను పీఎంగా చూడడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలని మమత ఎప్పటినుంచో కన్నేశారని అందరూ అనుకుంటున్న మాట. ఎన్డీఏ యూపీఏ పని అయిపోయిందని, ఇక తానే దేశానికి దిక్కని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించడం సాధ్యపడుతుందా అంటే సందేహమే. ఎంతైనా కాంగ్రెస్ జాతీయ పార్టీ. దేశంలో కనీసం 10 రాష్ట్రాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ ఓట్ల వాటా 30% వరకు ఉంది. దేశంలోని విపక్షాలను మమత ఏకం చేసినా ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ సహకారం లేకుండా మోదీని గద్దెదించడం అంత తేలిక కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే దేశంలో వరుసగా 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. గతంలో యూపీఏ కూటమి కూడా వరుసగా 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావించినా సోనియా, మన్మోహన్లకు సాధ్యపడలేదు. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక మోదీ సర్కారుపై ధరల పెరుగుదల దగ్గర నుండి అనేక విషయాల్లో వ్యతిరేకత పెరిగిందని, ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో ప్రస్తుత రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ విఫలమవుతోందని, మూడో ప్రత్యామ్నాయం తామే అని బెంగాల్ టైగర్ దీదీ చెబుతున్నారు. కేసీఆర్ లాంటి బలమైన నేతలతో చేతులు కలిపితే మోదీని గద్దెదించడం పెద్ద కష్టమేమీ కాదన్నది మమత భావన. కేసీఆర్ కూడా కేంద్రంపై వ్యతిరేకత పెరిగే విధంగా దీక్షలకు, ధర్నాలకు దిగుతున్నారు. తాజాగా సింగరేణి కార్మికులు చేస్తోన్న సమ్మెపై విస్తృత చర్చ సాగుతోంది. సింగరేణి సమ్మె వెనుక తెలంగాణ ప్రభుత్వం ఉందని, సర్కారీ కార్మికులతో సమ్మె చేయిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెపై సోమవారం లోక్సభలో 0 అవర్ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. దీంతో థర్డ్ ఫ్రంట్ వ్యూహంలో భాగంగా కేంద్రంపై వ్యతిరేకత పెంచే దిశగానే కేసీఆర్ సింగరేణి కార్మికుల సమ్మె వెనుక ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరే ఉంది. చాలా రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపులో పీకే వ్యూహాలు గట్టిగానే పనిచేశాయి. అయితే ఆయన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు. మోదీని దించేందుకు మమతా బెనర్జీ, కేసీఆర్ లాంటి వారితో కలిసి ముందుకు నడవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్నారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన వ్యూహం రచిస్తున్నారంటే ప్రత్యర్థి పార్టీలు వణికిపోవాల్సిందే, పరాజయాన్ని మూటగట్టుకోవాల్సిందే. ఎన్నికల బరిలో దిగారంటే మహామహులు సైతం మట్టి కరవాల్సిందే. అందుకే ఆయనకు రాజకీయాల్లో పాపులారిటీ తెగ పెరిగిపోయింది. పీకే ప్రతిభకు, రాజకీయ చతురతకు ఉదాహరణలు అనేకమున్నాయి. బెంగాల్లో మమత 3వ మారు అధికారంలోకి రావడానికి పీకే గట్టిగా కృషి చేశారు. ఇప్పుడు ఆమెను ప్రధానిగా చూడాలన్నది పీకే కోరిక. మమతను ప్రధానిని చేసేందుకు దేశంలోని కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో ఫుల్ బిజీ అయిపోయారట పీకే. వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దెదించడానికి మమతా బెనర్జీ, కేసీఆర్ లాంటి నేతలు పీకేను నమ్ముకుని ముందుకు పోతున్నారు. ఇండియాలో కాంగ్రెస్ శకం ముగిసిందని, ఇక తామే దేశాన్ని ముందుకు నడిపిస్తామని కమలనాథులు కాన్ఫిడెన్స్తో చెబుతుంటే అసలు జాతీయ పార్టీలను ఢీకొట్టలేమా అనే బలమైన సంకల్పంతో కేసీఆర్, మమతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికలకు వివిధ ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. అయితే కేసీఆర్ ఆలోచనకు 2019 సరైన సమయం కాదు. అప్పటికి దేశంలో మోదీ గాలి బలంగా వీస్తోంది.
బీజేపీ అధికారం చేపట్టేందుకు కావలసిన సీట్లు రావని అప్పట్లో కేసీఆర్ వేసిన అంచనా తప్పింది. దీంతో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు అక్కడికే ఆగిపోయాయి. ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో, చైనాను నియంత్రించడంలో, దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయిందన్న భావన ప్రజల్లో కొంతమేరకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో పాగా వేసేందుకు అవకాశం దొరికినట్లుగా గులాబీ బాస్ భావిస్తున్నారట. కేంద్రంలో మోదీ సర్కార్ అప్రజాస్వామిక విధానాలు, రాష్ట్రాల హక్కులను హరిస్తూ పాలన సాగిస్తున్నారంటూ మమతా బెనర్జీ, కేసీఆర్ లాంటి నేతలు గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ప్రధాని మోదీని ధిక్కరించే ముఖ్యమంత్రుల్లో మమతా బెనర్జీతో పాటు కాంగ్రెసేతర నేతల్లో కేసీఆర్ గుర్తింపు పొందారు. మరి ఈ ఇరువురు బీజేపీని గద్దెదించేందుకు ఏ విధంగా ముందుకు పోనున్నారో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా వచ్చే పార్టీలు ఇతర పార్టీల సాయం లేకుండా జాతీయ స్థాయిలో నిలబడడం కష్టం. కేసీఆర్, మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ వంటి వాళ్ళు ఏకమైనా కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ వస్తేనే మోదీని గద్దెదింపగలిగేంత బలాన్ని కూడగట్టగలరని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. రాజకీయాల్లో ఉన్న వారికి అధికారంపై యావ ఉండడం సహజం. అందులో తప్పేమీ లేదు. ప్రజా సంక్షేమం కాంక్షించే నాయకులు ఖచ్చితంగా అధికారంలో ఉండాల్సిందే. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి దేశాన్ని ఏలాలన్న కోరిక ఉండడంతో వింతేమీ లేదు. అయితే మోదీని గద్దె దించేందుకు దేశంలో విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడితేనే అది సాధ్యమవుతుంది. అందుకు మూడో కూటమికి నాయకత్వం వహించేది మమతా బెనర్జీనా, కేసీఆరా, లేదంటే ఇంకొకరెవరైనా వస్తారా? ఎవరు ముందుకు వచ్చినా వారికి విపక్షాలన్నీ సహకారం ఇవ్వాలి. అయితే విపక్షాల మధ్య ఐకమత్యం లేకపోవడమే బీజేపీకి కలిసి వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికైనా దేశంలో విపక్షాలన్నీ ఐక్యమవుతాయా, లేదా ఎవరికి వారే యమునా తీరాన చందంగా కలహించుకుంటాయా అన్నది తేలాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.